గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని శ్రీ గురురాజా విద్యా సంస్థల ఆధ్వర్యంలో రన్ ఫర్ రిపబ్లిక్ డే 350 అడుగుల భారీ జాతీయ జెండాను సుమారుగా 3000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ ఎస్డిపిఓ జావలి చేతుల మీదుగా ర్యాలీ ప్రారంభం. నంద్యాల పట్టణంలో టెక్కే మార్కెట్ యార్డ్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు కొనసాగిన ర్యాలీ. ముఖ్య అతిథిగా ఏఎస్పీ జావలి మరియు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా, పాఠశాల యాజమాన్యం షేక్షావలి రెడ్డి పాల్గొన్నారు. శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా గారిని కూడా సాధారణంగా స్వాగతిస్తున్నాం. మీ అందరి కర్తవ్యం చిన్నారు. మీ గలగల మోగే చప్పట్ల మధ్య మల్లికార్జున గుప్తా గారికి కూడా స్వాగతం. Organized by Sri Gururaja English Medium School under the guidelines of our chairman sir P. Dasagir Reddy Garu and our director Sri Shekshavan Reddy Garu. పీఠిక ప్రతిజ్ఞను అందిస్తున్నారు. అందరి కర్తవ్యాల మధ్య 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం తరఫున 76వ గణతంత్ర దినోత్సవ పీఠిక లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాద సర్వసత్తాక అన్ని అంశాల్లో రేపటి భావి భారత పౌరులు ఆ భారత రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞను మా గౌరవ డైరెక్టర్ పి. శేక్షావన్ రెడ్డి గారు, గౌరవ ఐపీఎస్ మందా జాలల్పన్ గారికి అందజేస్తున్నారు. వారికి హృదయపూర్వక ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదములు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంది స్టూడెంట్స్ని ఇక్కడ చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ చాలా చిన్న చిన్న పిల్లలు. కాన్స్టిట్యూషన్ డే అని చెప్పి మీరందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం, మీ అందరికీ ఇంత అవేర్నెస్ ఉండడం చూడడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన మీ స్కూల్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అందరూ కూడా కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అంటే జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ ఇలాంటివన్నీ మీరు కనుక ఇన్వైట్ చేసుకుంటే యూ విల్ బికమ్ వెరీ వెరీ గుడ్ సిటిజన్స్ అనమాట. మీ సోషల్స్ చెప్తున్నారు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అంటే ఏంటి అని చెప్పి. యూజువలీ ఇలాంటి వాటి మీద ఎవరు అంత డిస్కస్ చేయరు. బట్ ఒక కాన్స్టిట్యూషన్ డేని సందర్భించుకొని మీకు వాటి పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా మంచి ఇనిషియేటివ్. అట్లాగే మా సైడ్ నుంచి మేము ట్రాఫిక్ రూల్స్ మీద అండ్ రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చూస్తున్నాము. ఇది మాకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ అనమాట నడుస్తుంది. సో ఈ రెండు సందర్భించుకొని మేము దాని మీద కూడా మీకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఒక ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ వచ్చిన్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిన్నపిల్లలు, మీకు కొన్ని రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైక్స్ నడపడం అలాంటివి చేయకూడదు అన్లెస్ మీకు లైసెన్స్ వచ్చేంత వరకు. 18 years వస్తే కానీ మీకు ఎవరికి లైసెన్స్ రాదు. సో లైసెన్స్ లేకుండా 2 wheelers నడపడం లేకపోతే 4 wheelers ట్రై చేయడం అలాంటివి ఎప్పుడు చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే మీకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏంటంటే మీ పేరెంట్స్ కనుక ఎవరైనా హెల్మెట్స్ లేకుండా బైక్స్ నడపడం అలాంటివి ఏమైనా చేస్తున్నా కూడా మీరు వాళ్ళకి చెప్పాలి, ఇలా హెల్మెట్ లేకుండా నడపకూడదు, హెల్మెట్ లేకుండా బండి తీసుకెళ్ళకూడదు. మీరు అవేర్నెస్ క్రియేట్ చేసే స్టేజ్లో ఉండాలి. ఎందుకంటే చాలామంది ఇళ్ళలో ఒకే ఒక బ్రెడ్ విన్నర్ ఉంటారు ఇంట్లో. అలాంటిది వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఇంకేదన్నా జరిగినా కూడా అది చాలా పెద్ద నష్టం. ఎంటైర్ ఫ్యామిలీకి, ఎంటైర్ కంట్రీకి అది చాలా పెద్ద నష్టం. సో అలాంటిది జరగకుండా మీరు కూడా మీ రోల్ ప్లే చేయొచ్చు. సో అందరూ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరూ ర్యాలీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఇది అందరికీ మిగిలిన స్కూల్స్ వాళ్ళకు కూడా, మిగిలిన స్కూల్ చిల్డ్రన్ కూడా ఇది వెరీ వెరీ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మా ట్రాఫిక్ సిఐ గారు కూడా కొన్ని నియమాలు అవన్నీ చెప్తారు మీకు. ముఖ్యంగా మీరు మేడం చెప్పినట్టు 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎవరు కూడా మోటార్ సైకిల్ నడపకూడదు.
మీ ఇంట్లో తల్లిదండ్రులు చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి మీకు బండి ఇచ్చి పాల ప్యాకెట్లు తీసుకురండి అవి రెండింటి పంపిస్తుంటారు. మీరు దయచేసి ఎవరు కూడా 18 సంవత్సరాలు దాటని వాళ్ళు ఎవరు కూడా బండి తీసుకొని పోకూడదు. వాళ్లకు రోడ్డు అవగాహన ఉండదు కాబట్టి ప్రమాదం ఎటుపక్క నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఆ ప్రమాదం జరిగినప్పుడు మీరైనా బాధపడవచ్చు, ఎదుటి వ్యక్తి అయినా బాధపడవచ్చు. కాబట్టి అటువంటి ప్రమాదాలు నివారించడానికి మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా పాటించాలి. గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు స్కూల్ చిల్డ్రన్తో ఒక ర్యాలీ ఏర్పాటు చేశారు. కాన్స్టిట్యూషన్ డేని సందర్భించుకొని రేపు 26th రిపబ్లిక్ డే కాబట్టి ముందు రోజు ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కాన్స్టిట్యూషన్ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అలాగే దానిలో మేము పార్టిసిపేట్ చేసి ఈ మంత్ మాకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్గా నడుస్తుంది. సో మేము చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పబ్లిక్లో. సో వీళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు మేము అనుకుంది ఏంటంటే చిన్నపిల్లలకి రోడ్ సేఫ్టీ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఇంకా రెస్పాన్సిబుల్గా అవుతారు అని చెప్పి మేము ఆలోచించి ఈరోజు మేము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీద కూడా చెప్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళకి కొన్ని చెప్పాము అవేర్నెస్ గురించి. వాళ్ళు ఏంటంటే పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో చాలా చాలా హెల్ప్ చేస్తారు. పేరెంట్స్ ఏంటంటే హెల్మెట్స్ లేకుండా డ్రైవ్ చేయడం, లేకపోతే ఎవరన్నా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడం, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ చేయడం ఇట్లాంటివి చేస్తారు. అది చేసినప్పుడు పిల్లలుగా వీళ్ళు కనుక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్తే వార్న్ చేస్తే పేరెంట్స్ కూడా కొంచెం మారుతారని మా చిన్న హోప్ అన్నమాట. సో అందుకు వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అండ్ పిల్లలందరూ కూడా ఇంతమంది గ్యాదరింగ్ వచ్చి ఇప్పుడు ర్యాలీ చేయడానికి వచ్చినందుకు వీళ్ళందరినీ చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ర్యాలీలో పార్టిసిపేట్ చేసి దీన్ని ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఇన్స్పిరేషనల్గా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.